హాయ్ అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వ్లాగ్ వచ్చేటప్పటికి నా నైట్ రొటీన్ చూపిస్తూ నేనేంటంటే మేము మంత్రాలయం అయితే వెళ్తున్నామండి. రేపు భోగి పండుగ రోజు స్టార్ట్ అయ్యి ఇంక నేను ప్యాకింగ్ ఎలా చేసుకుంటాను, ఏ విధంగా సర్దుకుంటాను, చిన్న చిన్న టిప్స్ అయితే ఇస్తానన్నమాట. అంటే ఈజీగా కన్వీనియంట్గా ఉండేటట్టు ఎలా ప్యాక్ చేసుకుంటాను అన్నట్టు. ఇంక అంతేకాకుండా విశాల్ మార్ట్లో నేనైతే పిల్లలకి డ్రెస్సెస్, నాకు హ్యాండ్ బ్యాగ్స్ అవి అయితే తీసుకున్నాను. ఇంకా అవి కూడా మీకు వీడియో ఎండింగ్లో అయితే చూపిస్తాను. అంతకంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇంకా నైట్ నేను 9:30కి అలా షాప్ దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా ముందైతే రైస్ అయితే పెట్టేశానండి. ఇంకా పాలవి కూడా కాగబెట్టేసుకొని ఎగ్ బుర్జీ అయితే చేద్దామని దానికైతే వెజిటేబుల్స్ అవి కట్ చేసుకొని ప్రిపేర్ చేసుకుంటున్నాను. మళ్ళీ మీరు 9:30 అయిపోయింది ఏంటి ఇప్పటి వరకు, ఇప్పుడు వచ్చి వంట చేస్తే పిల్లలు ఎప్పుడు తింటారు, ఎప్పుడు పడుకుంటారు, అంత లేట్గా పెట్టచ్చా అని అనుకుంటారేమో. స్కూల్కి హాలిడేసే కదండి, అందుకని పిల్లలు అయితే లేట్గానే లేస్తున్నారు. అందుకని నేను కూడా కొంచెం లేట్గానే పడుకున్నా ఇబ్బంది లేదులే అని చెప్పి ఇంక వదిలేశాను. మామూలుగా స్కూల్ ఉన్నప్పుడు అంటే 10-10:15 అలా అయితే పెట్టేసి పడుకోబెట్టేస్తాను కదా. అందుకని ఇంక ఇందులో చేసే ఉండేది నలుగురం, ఇద్దరు పెద్దవాళ్ళం, ఇద్దరు చిన్నపిల్లలం. ఇంక ఇందులో కూడా మళ్ళీ సపరేట్గా ఉండాలి. అంటే మా తనుది ఒకటి మాత్రం అసలు తనకి నచ్చినట్టే చేయాలి. మా మోహిత్ అయితే పాపం ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతాడు. పెద్దవాళ్ళు అయితే అంతే కదండి, చక్కగా ఎలా ఉన్నా అడ్జస్ట్ అయిపోతారు, చెప్పినట్టు వింటారు. చిన్నవాళ్ళు మాత్రం వాళ్ళకి నచ్చినట్టే చేస్తానంటారు. వాళ్ళ వేలోకి మనం వెళ్ళాల్సిందే కానీ మన వేలోకి అయితే వాళ్ళు రారు. అసలు ఇప్పుడు పిల్లలందరూ 5G అప్డేట్ వర్షన్ పిల్లలు అన్నట్టు ఉంటున్నారు కదా. అసలు వాళ్ళకి నచ్చిందే చేయాలి. ఇంకా కొంచెం ఏదన్నా అన్నామంటే ముందు మా అమ్మాయికి అయితే అసలు ఏడుపు వచ్చేస్తుంది. ఆ ఏడుపు మాత్రం నేనైతే మానిపించలేకపోతున్నాను. ఇంకా అసలు తినేదే తక్కువ, తినేదే కొంచెము. ఇంకా తనకి నచ్చినట్టు చేసి పెడితే అన్న తింటుంది అని చెప్పి ఇంకా కొంచెం ఓపికంతా ఎక్కువ చేసుకొని ఇంకా తనకి నచ్చినట్టు సపరేట్గా అయితే చేస్తాను. అంటే పాపం పెద్దగా మసాలాలు వేయాలి అలాగా ఇలాగా అని ఏం తినదులేండి. పాపం నూనెలో తాలింపు కూడా వేయక్కర్లేదు, అలా ఎగ్ కొట్టేసి వేసేసి కొంచెం ఉప్పు కారం వేసేస్తే చాలు. మా అమ్మాయికి ఉల్లిపాయ అసలు తినదనమాట, అది సమస్య. ఇంకా టమాటా కూడా తినదులేండి. ఇంకా అందుకని ఇంకా దానికోసం అలా స్పెషల్గా అయితే కొంచెం సపరేట్గా ఒక చిన్న బాండీలు అయితే చేసేస్తాను. ఎప్పుడైనా పనులు ఇలాగా ఒకదాని తర్వాత ఒకటైన తర్వాత ఒకటి చేద్దామంటే అవ్వదు. కొంచెం లైన్ వారీగా లెక్క పెట్టుకుని అన్నట్టు 1 by 1 అయితే చేసుకుంటే పనులన్నీ ఫాస్ట్గా అయిపోతాయి. అక్కడ నేను చేస్తుంటే మా తనుది నేను కూడా చేస్తాను అని వస్తుంది. పిల్లలిద్దరు అయితే నాకు కుకింగ్లో అయినా ఇంట్లో పనుల్లో అయినా హెల్ప్ చేస్తారులేండి. అలా అయితే చేయకుండా ఏమీ ఉండరు. ఇక్కడైతే ఇంకా ఫిష్ ట్యాంక్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు మా అమ్మాయి మా అబ్బాయి. ఇంట్లో ఫిష్ ట్యాంక్ ఉండింది, ఇదివరకు చాలా ఫిష్లు అయితే ఉన్నాయి. మా పిల్లల ఫంక్షన్ అప్పుడు ఏంటంటే అందరూ చేస్తూ ఉన్నప్పుడు అవి బాగున్నాయి కదా అన్నట్టు ఫుడ్ వేయడం అలా అయితే చేసేసేటప్పటికి ఫుడ్ ఎక్కువైపోయి ఏమో చాలా ఫిష్లు అయితే చచ్చిపోయినాయండి. సరే ఇప్పుడు ఊరు వెళ్తున్నాం కదా, ఊరు వెళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పి ఇంక మేమైతే ఫిష్లు వేయలేదు. ఒక 2-3 ఫిష్లే ఉన్నాయి బుడ్డువి. ఇంకా సరేలే, ఫిష్ ట్యాంక్కి చాలా పోసిపోయింది, కొంచెం కలర్ఫుల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఇంకా ఫిష్ ట్యాంక్ అయితే క్లీన్ చేసుకుంటున్నారు చేయమంటే. ఇంక ఈలోపు నేనేంటంటే అంట్లు ఉన్నాయి కదా, అంట్లవన్నీ సర్దేసి ఇంక షింక్లో ఉన్న అంట్లు టబ్లో పెట్టేసి టబ్ అయితే నైట్ టైం బయట పెట్టేస్తానండి. ఎందుకంటే బొద్దింకలు షింక్లో అంట్లు ఉంటే మనం క్లీన్ చేయకుండా చేసుకున్న బొద్దింకలు అయితే విపరీతంగా అయితే వస్తాయన్నమాట. నేను ఇప్పుడు నమ్ముతారో లేదో అసలు మా ఇంట్లో ప్రతి నెల 2 హిట్ డబ్బాలైనా కనీసం ఒకటన్నా అయిపోవాల్సిందే. ఏంటో ఎంత హిట్ కొట్టి ఎన్నిసార్లు క్లీనింగ్ చేసి చెందినా కూడా బొద్దింకలు అయితే అస్సలు పోవట్లేదండి. చూస్తున్నారు కదా, నైట్ టైం అన్నీ కూడా బయటకి తీసుకెళ్ళి పెట్టేస్తే అయినా కూడా పోవట్లేదు. మీకు ఎవరికన్నా ఏదైనా టిప్స్ తెలిస్తే కొంచెం షేర్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. అందుకనే కబోర్డ్స్లో కూడా పేపర్ల వల్ల ఏమైనా వస్తుందేమో అన్నట్టు అసలు అడుగున పేపర్లు కూడా వేయకుండా అలాగే అయితే పెట్టేసి ఉంచాను. ఇంకా నాకైతే మేడ వస్తుందిలేండి మార్నింగ్ టైము, అందుకని ఇంక నేనేంటంటే ఇంకా నైట్ టైం అయినా మధ్యాహ్నం అయినా టబ్లో పెట్టేసుకొని బయట అయితే పెట్టేస్తాను. ఇంకా భోజనం అంతా అయిపోయిన తర్వాత నైట్ టైం కిచెన్ కౌంటర్ టాప్ అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను. ఇంకా ఈ చాపింగ్ బోర్డు ప్లాస్టిక్ది ఏంటంటే ఒక బాగా ఇదిగా ఉండింది, పాడైంది అంటే మాత్రం ఇంకా ఒకసారి 3-4 డేస్కో లేదంటే 2-3 డేస్కి ఒకసారి అన్నట్టు ఇంకా నేను అలా స్క్రబ్బర్ పెట్టి క్లీన్ అయితే చేసుకుంటాను. లేదంటే డైలీ కటింగ్ అయిపోయిన తర్వాత ఇంకా వాటర్ పెట్టి క్లీన్ చేసి పక్కన పెట్టేస్తాను. కాకపోతే ప్లాస్టిక్ చాపింగ్ బోర్డ్ అనేది వాడకూడదు అంటున్నారు. ఇంకా నేను అది తీసేసి వుడ్ చాపింగ్ బోర్డ్ అయితే తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇంకా సరే అని చెప్పి వంటగది అన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత స్నానం అయితే చేసేసి వచ్చాను. పిల్లలు కూడా చేసి వచ్చారు, ఎందుకంటే వాళ్ళు ఫిష్ ట్యాంక్కి క్లీన్ చేశారని స్నానం చేసి వస్తున్నారు. మా తనుదేమో
దేవుడి పటాలు అవన్నీ దులిపి సర్దుకునేటప్పుడు కంపల్సరీ ఎప్పుడూ నాకు హెల్ప్ చేస్తుంది. తనకి ఏదైనా ఇష్టమైన పనులు ఏదైనా ఉన్నాయి అని అంటే ఆ దేవుడి పటాలు క్లీన్ చేసి వాటికి బొట్టు పెట్టడం అంటే చాలా ఇష్టం ఆ తనుకి. నేను అడగకపోయినా కూడా నేను ఇవాళ ఇలా ఈ పనులు చేసుకోవాలంటే అయితే నేను చేస్తా అని వస్తుంది. ఇంకా నేను కూర్చొని, తను అంటే మా అమ్మాయి పేరు తనుశ్రీ అండి, అందుకని తను అంటాను. ఇంకా కూర్చొని అన్నీ క్లీన్ చేసుకొని పెట్టుకొని ఇంకా భోజనానికి అయితే వెళ్ళాము. ఇంకా భోజనం అయితే చేసేసాము. ప్రతి అమావాస్య తర్వాత నేను కంపల్సరీ దేవుడు పటాలన్నీ అయితే క్లీన్ చేసుకుంటానండి. ఇంకా అది కాక ఇప్పుడు ఫెస్టివల్ కదా, అందుకని ఇంకా మళ్ళీ ఇంకొకసారి దేవుడి పటాలన్నీ క్లీన్ చేసేసుకొని ఇంకా ఊరు వెళ్తాం కాబట్టి వెళ్ళేటప్పుడు ఇంట్లో దీపారాధన చేసుకొని వెళ్దాం అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే ఇది ఇంకా నెక్స్ట్ డే రోజు వ్లాగ్ అనమాట. ఇంకా భోజనం అన్నీ చేసేసి ఇంకా మేమైతే పడుకున్నాము. ఇంకా నెక్స్ట్ డే రోజు ఇంకా మార్నింగ్ కొంచెం తెల్లవారుజామున 5 ఆ టైంకే లేచేసానులేండి. ఇంకా లేచేసి థైరాయిడ్ బిల్ అయితే వేసేసుకున్నాను. ఇంకా వేసుకొని ఇంట్లో బట్టలు అవన్నీ ఉన్నాయి, ఇంకా బట్టలు మడతేసుకొని ఇంకా పక్కన అయితే పెట్టేసి వచ్చాను అనమాట. ఇంక ఇక్కడ ఏంటంటే కాఫీ ఇంకా నాకే ఎప్పుడైనా ఒకసారి కాఫీ తాగుతానులేండి. ఏదైనా చాలా చల్లగా ఉంది లేదంటే నా హస్బెండ్తో తాగాలనిపిస్తే ఎప్పుడైనా కాఫీ తాగుతాను, లేదంటే రెగ్యులర్గా కాఫీ తాగను, పాలే తాగుతాను. ఇక్కడ ఏంటంటే బయట విపరీతమైన మంచు పడుతుంది. ఇంకా చల్లగా అలా వాతావరణం ఉన్నప్పుడు ఇలా వేడివేడిగా కాఫీ తాగితే బాగుంటుంది అని ఇంకా సరేలే ట్యాబ్లెట్ వేసుకుని 1 అవర్ కూడా అవుతుంది అని చెప్పి ఇంక నేను కాఫీ అయితే తాగుదామని తాగుతున్నాను. ఇంకా ఇంట్లో ఎవరు లెగవలేదు, పిల్లలు లెగవలేదు, ఇంకా మా హస్బెండ్ కూడా లెగవలేదు. ఆయన కూడా లేపమన్నారులే కానీ నేనే సరేలే ముందు ఊరు వెళ్ళడానికి బట్టలు అవన్నీ సర్ది చేసుకున్న తర్వాత అప్పుడైతే ఇంకా లేపుతాము అని చెప్పి ఇంక నిద్ర అయితే లేపలేదు. ఇంకా పిల్లలు అందరూ నిద్రపోతున్నారు కదా, ఇంక నేను చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా అన్నట్టు ఇంకా వంటగదిలో నాకు ఏదైనా ఉందంటే ఒక వంటగదిలోనే నుంచొని కాఫీ అయినా పాలైనా బూస్ట్ అయినా తాగుతానులేండి. ఇంకా హాల్లోకి వెళ్ళి కూర్చోవడం అలా అయితే ఏం చేయను, ఎందుకు మళ్ళీ హడావుడిగా అన్నట్టు. అంటే ఇంకా అలా అలవాటు అయిపోయింది. డైలీ స్కూల్ ఉన్నప్పుడు ఏంటంటే అలా వేడివేడిగా తాగే ఛాన్స్ కూడా ఉండదు, ఎందుకంటే వేడివేడిగా తాగాలంటే టైము తీరిక రెండూ ఉండాలి. నాకైతే ప్రజెంట్ అవన్నీ ఏమీ లేవు కాబట్టి కొంచెం లైట్ వేడి చేసేసుకొని ఇంక నేను గుట్ట అన్నట్టు గబగబా పాలు అయితే తాగేస్తాను. ఇంకా ఆ పాలు కూడా తాగకపోతే కళ్ళు తిరిగి కింద పడిపోతానేమో అన్నట్టు అనిపిస్తుంది. సరే అని చెప్పి ఇంకా కాఫీ తాగేసి ఇంకా మీకైతే నేను విశాల్ మార్ట్లో కొన్ని చూపిద్దామని ఇంకా హాల్లోకి అయితే వచ్చేసాను. ఇంకా విశాల్ మార్ట్లో ఏంటంటే మా పరిస్థితి అక్కడ ఎలా ఉందంటే నాడా దొరికిందని గుర్రం కొన్నట్టు అయిపోయిందనమాట. ఎందుకు ఇలా అన్నాను అని అంటే ఫస్ట్ బిల్ అనేది తప్పు వేశారు. మేము తీసుకున్న దానికి వాళ్ళు అమౌంట్ ఎక్కువైతే వేశారు. సరే అని చెప్పి మీకు ఇంకో 200 కొంటే 5000 అవుతుందండి, 600 కూపన్ వస్తుంది అని చెప్పి అన్నారు. సరే అని చెప్పి 200 కదా అన్నట్టు ఇంక మేమైతే వెళ్ళాము. తర్వాత మళ్ళీ ఇంక 200కి ఒక నాకు రౌండ్ డిజైనర్ ప్లేట్ ఒకటి నచ్చితే తెచ్చుకున్నాను. అది 150 అలా పడింది అనమాట. ఇంకో చిన్న బ్యాగ్ ఒకటి తెచ్చుకున్నాను. కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చి మా వారు మామూలుగా బిల్ అది చూసుకుంటూ ఉంటే లెక్క పొరపాటు పడినట్టుందండి, ఒకసారి రీచెక్ చేసుకోండి అంటే మళ్ళీ చెక్ చేస్తే ఇంకా అమౌంట్ అయితే ఇంకా కొంచెం వేరియేషన్ అయితే వచ్చింది. సరే అని చెప్పి ఇంక మా వారు ఏమన్నారంటే ఇంక వాళ్ళకి లెక్క చూపించిన తర్వాత నేను అక్కడ హ్యాండ్ బ్యాగ్ అయితే బాగున్నాయండి, ఒక హ్యాండ్ బ్యాగ్ ఒకటి తీసుకోవాలి అంటే సరే తీసుకో అని చెప్పి అన్నారు. మా వారైతే తొందరగా నేను ఏదైనా కొన్నా చేసినా ఎలా పడితే అలా ఖర్చు పెట్టను, జాగ్రత్తగానే ఖర్చు పెడతానని మా వారికి గట్టి నమ్మకం అండి. మనం ఏదైనా అనుకుంటాం కానీ ఒక వస్తువు ఖరీదు రూపాయి కొంచెం మార్ట్లో, షోరూముల్లో, ట్రెండ్ సెట్ మాల్లో, డీమార్ట్లో ఇలా ఎక్కువ ఉంటాయని అనుకుంటాం కానీ ఆ ఉన్న వార లైఫ్ అయితే ఎక్కువే ఉంటుందండి. అసలు నేనైతే పిల్లలకి నైట్ వేర్స్ ఇవన్నీ ఏంటంటే ఇంకా డీమార్ట్లో కానీ లేదంటే ఇప్పుడు మాకు విశాల్ మార్ట్ అయితే పెట్టారు తెనాల్లో, అక్కడైతే తీసుకుంటున్నాను. ఇదివరకు ఇక్కడ లేనప్పుడు డీమార్ట్లో అయితే తీసుకునేదాన్ని, ఇంక ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడే తీసుకుంటున్నాను. బాబుకి అయితే ఇక్కడేమి ఉండవండి, టీషర్ట్స్ వాటి వరకు ఉంటాయి కానీ జీన్స్ ప్యాంట్లు అవే ఉంటాయి విశాల్ మార్ట్లో. ఇంకా ఈ ప్యాంట్స్ అయితే నేను మా పాపకి నైట్ ప్యాంట్లు కానీ మా మోహిత్కి నైట్ ప్యాంట్లు కానీ ట్రెండ్ సెట్ మాల్ కాదు, ఇదేంటిది ట్రెండ్స్లో తీసుకుంటానండి. ₹1 ఎక్కువైనా కూడా వాటి ఖరీదు ఒక లైఫ్ మనకి దగ్గరగా నాకు మీరు చెప్తే నమ్ముతారో లేదో, మా అబ్బాయి ప్యాంట్లు అయితే నాకు గట్టిగా 1 ఇయర్ 1.5 ఇయర్ అయిపోనే వస్తాయి. మా తను ప్యాంట్లు అయితే ఒక 1 ఇయర్ లేదంటే ఒక 8 మంత్స్ 9 మంత్స్ అలా కంపల్సరీ, ఖచ్చితంగా 8 or 9 మంత్స్ అయితే కంపల్సరీ వస్తాయి. ఇంకా సరే అని చెప్పి ఇంకా నాకు లెగిన్స్ ఇంకా ప్లాజో ప్యాంట్స్ వచ్చేటప్పటికి నేను గో కలర్స్ అయితే ప్రిఫర్ చేస్తానండి. ₹1 ఎక్కువైనా కూడా లైఫ్ బాగుంటాయి అనమాట, చాలా కంఫర్ట్గా కూడా ఉంటాయి. ఇంకా చూసారు కదా టీషర్ట్స్ 79, 99, 149, 299 ఈ ప్రైస్లోనే ఉన్నాయి అనమాట. సరేలే 79 అయినా కూడా ప్రైస్ 79 ఉన్నా కూడా అందుకని క్వాలిటీ తక్కువ అని ఎప్పుడు అనుకోవద్దండి.
చాలా అంటే చాలా బావుంటది. చినగడం గానీ అసలలా ఏమి ఉండదు. మీరు నమ్ముతారో లేదో టీ షర్ట్స్ పిల్లలకి తీసుకునేయి గట్టిగా ఒక 6 మంత్స్ అయినా వస్తాయి. గట్టిగా 5, 6 మంత్స్ అయితే వస్తాయి. ఇంక చూసారు కదా! మా అమ్మాయికి ఇంకా ఆడపిల్లలకనేటప్పటికి ఏదో 1, 2 కొనడానికి వెళ్తే అది బావుంది, ఇది బావుంది, అది బావుంది, ఇది బావుంది, ప్రైస్ రీజనబుల్‌గా ఉంది అనుకోని ఒక 4కి బదులు ఇంకో 4 అయితే తీసుకొస్తాము. మా పనైతే అలాగే అయితదనమాట. ఇంక మగ పిల్లలకొచ్చేటప్పటికి చూసారు కదా! వాడి టీ షర్ట్స్ ఒక్కొక్కటి 249, 399 అలా అయితే పడినాయనమాట. వాడికొచ్చిన 3 టీ షర్ట్‌లకి మా అమ్మాయికైతే ఒక 6 టీ షర్ట్‌లు ఏమో వచ్చేసి ఉండుంటాయేమో. ఇంకా వాడికి జీన్స్ ప్యాంట్లు ఆఫర్‌లో ఉన్నాయండి. అంటే 699కి 2 ప్యాంట్స్ లేదంటే 649కి 2 ప్యాంట్స్ అంటే 1+1 ఆఫర్ ఏదో 600 చేంజ్‌కి పెట్టారు. సరే అని చెప్పి బాగున్నాయని చెప్పి ఇంక వాడికి ఒక 4 ప్యాంట్లో తాకు ఏమో తీసుకొనొచ్చాము. ఇంక తర్వాత ఇంక ఈ ట్రీ గూడా ఒకటి తీసుకున్నానండి. ఎందుకంటే అది అంతకుముందు లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఒకటే ఉంటే ఒకటి తీసుకున్నాను. ఇప్పుడు వచ్చింది కదా అని ఇంకొకటి కూడా తీసుకున్నాను. ఇంకా నేనైతే విశాల్ మార్ట్‌లో ఇవేనండి తీసుకుంది. ఇంకా అక్కడ వస్తూ టీ పొడి బాగుందండి ఒకసారి ట్రై చేయండి అంటే ఒక అరకిలో పంచదార తీసుకున్నాను. ఇంకా డబ్బాలు ఒకటి కావాల్సి డబ్బాలు తీసుకున్నాను. బుక్స్ అయి కావాల్సి బుక్స్ 2 నోట్ బుక్స్ అయితే చిన్నవి షాప్‌లోకి అవసరమయ్యి 2 తీసుకున్నానండి. దాంతో పాటు డెకరేషన్ ప్లేట్ ఒకటైతే తీసుకున్నాను. ఇంకా అవి అయిపోయిన తర్వాత అవన్నీ ఎక్కడ పెట్టేసి ఇంకా ముందు ఊరెళ్తున్నామని చెప్పాను కదా! వాటికి ప్యాకింగ్ అయితే చేసుకున్నాము. 3 డేస్ అనమాట. అంటే భోగి, సంక్రాంతి, కనుమ రోజు నైట్‌కి ఏమో ఇంటికొచ్చేస్తాము. ఇంకా 3 డేస్‌కి ఇంకా నైట్ వేర్స్ తీసుకోవాలి. మామూలుగా డ్రెసెస్ అవి కూడా తీసుకోవాలి కదా! ఫెస్టివల్ కాబట్టి నేను శారీ పెట్టుకున్నాను. మళ్ళీ అది చేంజ్ చేసుకోవడానికి డ్రెస్ పెట్టుకున్నాను. ఇంక ఈ బ్యాగ్ అయితే చూసారు కదా! ఈ బ్యాగు నాకు బ్యాంగిల్ సెట్ బాక్స్‌తో పాటు మీషోలో అయితే నేను తీసుకున్నానండి. అది కాంబో లాగా వచ్చింది. 2 బ్యాంగిల్ సెట్లు బాక్సులు పెట్టుకునే కవర్ లాంటిది. ఇంక ఈ బ్యాగు నాకు 250 చేంజో, 220 చేంజో ఎప్పుడో 2, 3 ఇయర్స్ అయితే అయిపోతుందనమాట. ఇంకా అదొకటైతే తీసుకున్నాను. ఇక్కడ ముందు దానికి సెపరేట్‌గా అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే బ్యాగ్‌లో సర్దుకునేటప్పుడు ఒకేసారి ఇన్ని బ్యాగులు, అన్ని బ్యాగులు మొయ్యకుండా ఒక బ్యాగ్‌లో ఒక రోజుయి, ఇంకో బ్యాగ్‌లో ఇంకో రోజుయి పెట్టుకున్నామనుకోండి కార్‌లో నుంచి దించేటప్పుడు, చేసేటప్పుడు మనకు అవసరం ఉన్న బ్యాగ్ వరకే తీసుకోవచ్చు అనని చెప్పి ఇంక మేమైతే ఇలా చేసుకుంటాము. ఇంకా కంపల్సరీ చిన్న చిన్న ట్రిప్స్ ఏంటంటే చిన్న చిన్న టిప్స్ అంటే వేరే ఏం లేదండి. నేను కంపల్సరీ ఈ ఊర్లో వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడైనా హ్యాండ్ బ్యాగ్‌కి బదులు ఇలా 2 సైడ్స్ బ్యాగ్ తీసుకున్నామనుకోండి, పిల్లలతో వెళ్ళినా, కనీసం పెద్దవాళ్ళం మనం ఏమన్నా వెళ్ళినా కూడా 2 సైడ్స్ బ్యాగ్ అయితే కంఫర్ట్‌గా ఉంటది. ఎందుకంటే అలా బ్యాక్ సైడ్ వేసేసుకుంటే ఇంకా మనం ఫ్రీగా నడవచ్చు, చేయొచ్చు అనిపిస్తది. నేనైతే ఇలా లాంగ్ జర్నీస్‌కి ఏదైనా వెళ్ళినప్పుడు కంపల్సరీ ఇలా 2 సెట్స్ బ్యాగే తీసుకుంటాను. హ్యాండ్ బ్యాగ్ అయితే అది జారిపోను. ఆ హ్యాండ్‌కేను, ఈ హ్యాండ్‌కేను అలా అయితే అనిపిస్తది. ఇంకా చూస్తున్నారు కదా! ఇలా 2 సైడ్స్ వేసుకునే బ్యాగ్ కొంచెం పెద్దదిగా ఉంటది. మరి ముఖ్యంగా పిల్లలు ఉన్నప్పుడు ఏంటంటే వాటర్ బాటిల్ పిల్లలకైనా, మనకైనా లైట్‌గా స్నాక్స్, ఇంకా మెడిసిన్స్‌కి నేను సెపరేట్‌గా ఒక బ్యాగు లేదంటే ఒక పౌచ్ అయితే పెట్టుకుంటానండి. ఇంకా అది కూడా నాకు హ్యాండీగా ఉండేటట్టు ఈ బ్యాగ్‌లోనే పెట్టుకుంటాను. ఇంక మామూలు హ్యాండ్ బ్యాగ్‌లో అంటే పడతాయి కానీ అది మెయిన్ ఏంటంటే అటు ఇటు జారిపోతా ఉంటది. అని చెప్పి నేను ఎక్కువ 2 సైడ్స్ ఇలా వేసుకునే బ్యాగ్ అయితే తీసుకొని వెళ్తాను. ఇంక ఇందులో అయితే పిల్లలకైనా, మాకైనా కావాల్సినవి ఇంకా బిస్కెట్స్ అని, చాక్లెట్స్ అని అంటే సింపుల్‌గా హెవీగా అయితే కాదు. ఒక వాటర్ బాటిల్, లీటర్ వాటర్ బాటిల్ ఒకటి పెట్టేస్తాను. ఇంకా టాబ్లెట్స్ అన్నీ ఒక బ్యాగ్‌లో, ఒక పౌచ్‌లో పెట్టుకుంటాను. ఇంకా ఛార్జరు, ట్రైపాడ్ స్టిక్, మరి ముఖ్యంగా వాలెట్. ఎంత మనం హస్బెండ్‌తో వెళ్ళినా సరే మన వాలెట్ అనేది మనకి ఒకటి ఉండాలండి. అంటే ఖర్చు పెట్టేదైనా వాళ్ళే ఖర్చు పెడతారు, వాళ్ళే చేస్తారులే కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే అంటే అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు కదండీ. ఎప్పుడైనా కీడించి మేలించాలి అని అంటారు కదా మన పెద్దవాళ్ళు, అట్లా అన్నట్టు. ఇంక నేనైతే ఎప్పుడు కంపల్సరీ ఇలా 2 సెట్స్ బ్యాగ్‌లో మెడిసిన్స్‌కి ఇలా అన్నీ సెపరేట్‌గా పెట్టేసుకొని ఇంకా ప్యాకింగ్ అయితే చేసుకుంటాననమాట. ఇంకా మా వారైతే ఇందాక కాఫీ కలిపాను కదా! అవి నా హస్బెండ్‌కి అయితే ఇచ్చేస్తే ఆయన కాఫీ తాగితే పైనుంచి బ్యాగ్‌లో అయితే తీపిచ్చేసేసాను. సరే ఈలోపు మీరు కాఫీ తాగండి, నేను వంటగదిలోకి వెళ్ళి ఇలా చారుకి పెట్టేసి వస్తాను అనని చెప్పి ఇంకా చారుకి, టిఫిన్‌కి వాటికి రెడీ చేసుకుంటూ ఉన్నాను. ఇంక ఈ బ్యాగులు ఏంటంటే నేనైనా సర్దుతాను కానీ ఎప్పుడు ఎవరు ఏమేమి వేసుకోవాలి ఏంటి అనేది నేనైతే తీసి పెడతానండి. ఈ సర్దే డ్యూటీ మాత్రం నా హస్బెండే చూసుకుంటారు. అంటే
అంత అంటే మొదటి నుంచి అలా అలవాటు. నేనెప్పుడు ట్రై చేయలేదు. మొదటి నుంచి ఆయనే బ్యాగ్‌లో అయితే సర్దేస్తారనమాట ఎలా ఉన్నా. అందుకని చెప్పి ఆ డ్యూటీ మాత్రం ఆయనే తీసుకుంటారు. నేను మాత్రం సెపరేట్‌గా తీసి పెడతాను. ఇంక సరే అని చెప్పి బ్యాగ్‌లో కూడా సర్దడం అయిపోయిన తర్వాత ఇంక చారు పెట్టేసి కర్రీస్, క్యాప్సికమ్ ఫ్రై అయితే చేసుకున్నానండి. ఇంకా పిల్లలకి ఏంటంటే మాకైతే మినపట్టు ప్లెయిన్ దోసలైతే వేసేసుకున్నాను. ఇంక పిల్లలకి మా మోహిత్‌కి వాడు ఎగ్ దోస అయితే తింటాడు. ఇంక వాడికి ఒక ఎగ్ దోస ఏసేసాను. మా తనుకేమో ఆమ్లెట్ అయితే వేసేసాను. పిల్లలిద్దరైతే ఇంకా నిద్ర అయితే లెగలేదండి. కాకపోతే టిఫిన్ రెడీ చేసి టిఫిను, బూస్ట్ అవి డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి ఇంక నేను షాప్‌కి ఇంకా రెడీ అయిపోయి అన్నీ ఇంక షాప్ దగ్గరికైతే వెళ్ళిపోతానండి. అంటే ఇప్పుడు అంటే 10:30 అలాగా ఇదివరకైతే 10:30, 11కి వెళ్ళేదాన్ని. ఇప్పుడు మాత్రం 2 షాపులు అయిపోయినాయి కాబట్టి నా హస్బెండ్ ఒక షాపు, నేను ఒక షాప్ చూసుకుంటున్నాము. అందుకని నేను 9:30, 9:40, 10 ఆ టైంకల్లా షాప్‌కైతే వెళ్ళిపోతాను. ఇద్దరు చెరొక షాప్ చూసుకోవడం ఎందుకు, ఒక షాప్ చూసుకోవచ్చు కదా అనుకుంటారేమో. అదేంటంటే మేమైతే ఒక చిన్నది మా బడ్జెట్‌లో ఏదో ఒక సొంతంగా ఒక షాప్ అనేది ఉండాలి అనని వస్తే ప్లేస్ వస్తే కొనుక్కొని సొంతంగా షాప్ అయితే కట్టించుకున్నామండి. మాకేంటంటే ఇప్పుడు ప్రెజెంట్ మేమున్న షాప్‌లో ఒక 10 ఇయర్స్ దగ్గర దగ్గర ఒక 9 ఆర్ 10 ఇయర్స్ నుంచి అందరికీ అదే షాప్ అలవాటు. ఇంకా సడన్‌గా షాప్ మారిపోతే కొంచెం ఇది ఖాళీ చేసేసినా సరే మళ్ళీ షాప్ ఎక్కడికి మారిందో ఏంటో గవ్వాలని అడ్రస్ అయితే అర్థం కాదు. ఎంత ఫోన్ నెంబర్ ఉన్నా సరే ఒకవేళ మనం ఏదైనా పనిలో ఉండి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఇప్పుడు రోజుల్లో కస్టమర్స్ అయితే ఎవరు ఆగట్లేదండి. ఫోన్ అంటే మరి ముఖ్యంగా చాలా మన లైఫ్‌లో అది ఒక ఇంపార్టెంట్ అయిపోయింది కదా! ఇక రిపేర్ ఏదైనా వచ్చినా చేసినా ఫోన్ లేనిదే పని అవ్వట్లేదు కాబట్టి మనం లేకపోతే వేరే వాళ్ళ దగ్గరైనా చేయించుకుందామని కొంతమంది అనుకుంటారు. కొంతమంది కంపల్సరీ మా దగ్గరే చేయించుకోవాలి అనుకుంటారు. అందువల్ల నేనేంటంటే ఇలా ఓల్డ్ షాప్ చేసుకుంటే ఇంకా కస్టమర్స్‌కి వచ్చిన వాళ్ళకి మారిందని చెప్పొచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్, బాయ్.